పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లిలో అక్రమ ఇసుక తరలింపు వివాదం. కృష్ణానదిలో అర్ధరాత్రి అక్రమంగా జేసీబీలతో ఇసుక తరలింపుకు సిద్ధమైన ట్రాక్టర్లు. క్వారీలో అక్రమ ఇసుక తరలింపు వాహనాలను అడ్డుకున్న స్థానికులు. 2 జేసీబీలు 4 ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించిన స్థానికులు. మా ఊరిలో వస్తే మాకు అర్థమయ్యేది. ఎవరు తెలుస్తున్నారు, ఏం చేస్తారో మాకు అసలు తెలియదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? 10 రోజుల నుంచి జరుగుతుంది. 10 రోజులు జరుగుతుంది. ఎవరు అడ్డుకోవట్లేదు దీన్ని? అడ్డుకొని మేము చెబుతున్నాం రోజు. వాళ్ళు ఏమి ఇట్లా ఇలా దియాలు దోలాలని చెబుతున్నారు. యథావిధిగా 12 దాటాక మొదలు పెడుతున్నారు. మళ్ళీ పొగులు చూసి ఎకరం మందం చూసుకోండి మీరు. ఇక్కడ 12 అడుగులు గొయ్యిలు పెట్టి 3 అడుగులు మట్టిని తీసి కూడా అడుగు ఇసుక పైన 3 అడుగులు మట్టి ఉంది. ఆ మట్టిని తీసి కూడా అడుగు ఇసుక తీసి డంపింగ్ చేసి లారీలకి ఎత్తి షిఫ్ట్ చేసి మొత్తం అమ్ముకుంటున్నారు. ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. ఎక్కడోళ్ళు ఇల్లు అసలు ఏదైనా ఐడియా ఉంది మీకు? ఎక్కడోళ్ళు అధికారులు గారు అని చెప్పారా? ఎలా అధికారులు ఎవరు చెప్పలేదు. సర్పంచ్ గారికి చెప్పాం, సరేలే అంటావు. అంతే సంగతి. పట్టించుకోవట్లా. అంతే పట్టించుకోవట్లా. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లిలో అక్రమ ఇసుక తరలింపు వివాదం. కృష్ణానదిలో అర్ధరాత్రి అక్రమంగా జేసీబీలతో ఇసుక తరలింపుకు సిద్ధమైన ట్రాక్టర్లు. క్వారీలో అక్రమ ఇసుక తరలింపు వాహనాలను అడ్డుకున్న స్థానికులు. 2 జేసీబీలు 4 ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించిన స్థానికులు.